ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఆగస్టు 19వ తేదీ అంటే మంగళవారం నాడు తులారాశిలో జన్మించిన వ్యక్తులకు ఒక నిజం తెలియబోతుంది. మరి ఇంతకీ ఆగస్టు 19వ తేదీ మంగళవారం రోజున తులారాశిలో జన్మించిన జాతకులకు ఏం నిజం తెలియబోతుంది, ఎటువంటి నిజం తెలియబోతుంది, అదేవిధంగా ఆ నిజం తెలిసిన తర్వాత మీలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఆగస్టు 19వ తేదీన మీ జీవితంలో జరగబోతున్నటువంటి సంఘటనలు వేటికి దారితీస్తాయి, మీకు జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటి. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. ఏ రంగాలు ఎలా రాణించబోతున్నారు? ఆగస్టు 19వ తేదీన మీకు అనుకూలంగా ఉంటుందా, ప్రతికూలంగా ఉంటుందా? ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తులారాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులరాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులరాశి 7వది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు మరియు విశాఖ 3 పాదముల్లో జన్మించిన వారు తులరాశికి చెందిన వారు అవుతారు. ఇకపోతే ఆగస్టు 19వ తేదీ నుంచి తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థికంగా సానుకూలంగా ఉండబోతుందని చెప్తున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. మీ యొక్క ఆర్థిక స్థితి అనేది బలంగా మారడానికి ఆ రోజు నుంచి కూడా మీకు మార్పులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఆగస్టు 19వ తేదీ నుంచి కూడా మీకు డబ్బు వచ్చేందుకు సూచనలు కనపడుతూ ఉంటాయి. అదృష్టం అంటే నిజం చెప్పాలి అంటే ఈ సమయంలో మీకు అదృష్టం తలుపు తడుతుందని చెప్పుకోవాలి. కాకపోతే ఇదే సమయంలో మీకు ఒక మోసం కూడా జరుగుతుందండి. దాని గురించి మనం చివరిలో తెలుసుకుందాం. అయితే గుర్తుపెట్టుకోండి, తులారాశి వారు ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో డబ్బులు వస్తాయి, ఇబ్బంది లేదు. కానీ మీరు గనక కంట్రోల్లో లేకపోతే చాలా అంటే చాలా నష్టపోతారండి. అయితే ఈ యొక్క సమయంలో మీరు విద్యార్థులకైతే అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడాల్సిందే గాని ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది. తులారాశికి చెందిన వారు మీ జీవితంలో అత్యున్నత స్థానాలను మీరు అధిరోహిస్తారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు తమ యొక్క జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. జీవితంలో ఎదురైన అపచయాలకు ఏమాత్రం కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి సక్సెస్ ని సాధిస్తారు. తులారాశిలో జన్మించిన జాతకులు విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఇతర వ్యాపకాలలో బాగా రాణిస్తారు. ఈ రాశి వారు డబ్బులను పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్న స్థాయికి చేరుకుంటారు. ఈ యొక్క రాశి వారు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. ఇక తాతల కాలం నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు ఎంతగానో కృషి చేస్తారు. ఇక తులరాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టతతో ఉంటారు. వీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సైతం సాధిస్తారు. తల్లిదండ్రులు కన్నకలను నిజం చేస్తారు. ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగాలలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. అయితే ఈ సమయంలో మీరు మీ యొక్క రహస్య శత్రువులు, అసూయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మోసం జరిగేందుకు అవకాశం కనబడుతుంది. కాబట్టి పోటీదారులు మిమ్మల్ని మానసికంగా వేధించవచ్చు. కానీ ఓర్పు, నేర్పు, జ్ఞానంతో ముందుకు సాగండి. ఖచ్చితంగా వారు మిమ్మల్ని బీట్ చేయలేరన్నమాట. మిమ్మల్ని ఓవర్టేక్ చేయలేరు. ఇక ఉద్యోగాలు మార్చడం లేదా ఉద్యోగం ఏదైనా సరే ప్రధాన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. ఎందుకంటే ఉద్యోగాలు మారడం అనే విషయం మామూలు విషయం కాదని. ఈ రోజుల్లో జాబ్ పోయిందంటే మళ్ళీ రావడం చాలా అంటే చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఉద్యోగం పోయిందంటే వస్తుందన్న గ్యారంటీ కూడా లేదండి. కాబట్టి ఉద్యోగం మార్చడం, ఇంకా వేరే జాబ్కి ట్రై చేయడం ఇలాంటివి మానుకోండి. ఎందుకంటే నేటి రోజుల్లో ఒక ఉద్యోగం వచ్చిందంటే దాన్ని నిలబెట్టుకోవడానికే చాలా కష్టపడాలి. కాబట్టి ఈ సమయంలో ఉద్యోగులు ఉన్న జాబ్ ను చేసుకోండి అని కొత్త ఉద్యోగానికి వెళ్ళాలి అని ఇది వదిలేసి అది ట్రై చేయొద్దు.
ఈ జాబ్ చేస్తూ వేరేది ట్రై చేయడం తప్పలేదు, కానీ ఈ జాబ్ వదిలేసి వేరే జాబ్ ట్రయల్స్ లో ఉన్నారంటే ఖచ్చితంగా ఇది కూడా ఉండకపోవచ్చండి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి తులరాశి జాబ్ విషయంలో మాత్రం తులరాశి వారు. ఇక ఈ రాశిలో పుట్టిన వ్యక్తుల జీవితంలో మీరు అనుకోని సంఘటనలు కూడా చూడబోతున్నారు. ఇక అందులో మొదటిది వచ్చేసి ఈ రాశిలో పుట్టిన వారి వివాహమైన వ్యక్తులు భార్య భర్తలు విడివిడిగా ఉంటున్నట్లయితే గనక ఈ సమయంలో మీరు కలిసే అవకాశం ఉంటుంది. మీ మధ్య వచ్చిన మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల ద్వారా మీరు చేసిన తప్పులను తెలుసుకుని మళ్ళీ మీరు తిరిగి ఒక్కటి కాబోతున్నారు. ఇకపై జీవితంలో ఒక్కటే ఛాన్సే లేదు, ఇక కలిసే అవకాశమే లేదు అనుకున్నా మీ లైఫ్ లో అనుకోని ఈ సంఘటన ఎంతో ఆనందాన్ని నింపుతుంది. దాంతో మీ తల్లిదండ్రులు కూడా హాయిగా మనశ్శాంతిగా ఉంటారు. మీ యొక్క భార్యాభర్తల బంధం అనేది మునుపట్ల చాలా చక్కగా హ్యాపీగా సాగిపోతుంటుంది. ఇకపోతే మరొక సంఘటన వచ్చేసి మీ చిన్ననాటి స్నేహితులు అనుకోకుండా చిన్నతనంలో మీ నుంచి దూరమైనట్లయితే కనుక అలాంటి వ్యక్తులను మీరు త్వరలోనే కలుసుకోబోతున్నారు. ఇన్నాళ్ళు మీ స్నేహితుడిని లేదా మీ యొక్క స్నేహితురాలను మిస్ చేసుకున్నా అని ఎవరైతే ఈ రాశిలో పుట్టిన వారు బాధపడుతూ ఉంటే అటువంటి వ్యక్తులు త్వరలోనే వారిని మీట్ కాబోతున్నారు. ఎలా కలుస్తారనంటే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు మీ యొక్క ఫ్రెండ్ రూపంలో ఎదురుపడవచ్చు, లేదా మీ పక్కింట్లోకి రెంట్కి రావచ్చు, లేదనంటే ఆఫీస్ లో మీ తోటి కొలీగ్ రూపంలో మిమ్మల్ని మీట్ అవ్వచ్చు, లేదనంటే ఫేస్బుక్ ద్వారా ఈ మధ్య చూస్తున్నాం కదండి, సోషల్ మీడియా ద్వారా కూడా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలా ఈ విధంగా ద్వారా అయినా సరే మళ్ళీ మీకు పరిచయం కావచ్చు. ఇలా ఏ విధంగా సరే మీ చిన్ననాటి స్నేహితురాలు లేదా స్నేహితుడిని మీరు కలిసే ఛాన్స్ ఉంది. దాంతో ఒక్కసారికి మీకు మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలు మెమరీస్ అయితే గుర్తుకొస్తాయి. ఒకరిని ఒకరు ఎంతో ఆప్యాయంగా ఎంతో ప్రేమతో ఈ యొక్క ఎడబాటం దూరం అయ్యే విధంగా పలకరించుకుంటారు. వారి కలయికతో ఈ యొక్క తులరాశి మరో ప్రపంచంలోకి వెళ్లిపోతారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇన్నాళ్ళకు కలిశారు కదా, కాబట్టి ఇన్నాళ్ళు మీ ఫ్రెండ్ మీరు మిస్ చేసుకున్నందుకు దుఃఖం ఉప్పొంగడంతో పాటుగా ఆనందంగా ఉంటారు తులరాశిలో జన్మించిన జాతకులు. ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన జాతకులు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయండి తులరాశి వారు. కాబట్టి ఈ సమయంలో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ అవకాశాలు వస్తేనే మీరు నెగ్లిజెన్సీతో ఉన్నట్లయితే గనక ఉన్న అవకాశాలు పోగొట్టుకుంటారు. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఏ విధంగా జాబ్ తెచ్చుకోవాలనేది ఆలోచన చేసుకోండి. ఇక ఆగస్టు 19 మంగళవారం తులరాశి వారికి ఒక నిజం తెలియబోతుందండి. అవునండి, మీకు జరిగిన మోసం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒక నిజం తెలియబోతుంది. ఇంతకు ఏం మోసం అది, ఏం నిజం అది అంటే, ఎవరైతే తులరాశిలో జన్మించిన జాతకులు వ్యాపారస్తులు ఉంటారో, అది కూడా భాగస్వామి వ్యాపారస్తులు ఉంటారో, ఈ సమయంలో మీ యొక్క భాగస్వాములు చేసిన మోసం ఆ యొక్క నిజం అనేది మీకు ఈ సమయంలో తెలుస్తుంది. వారు చేసిన మోసాన్ని వ్యాపారంలో సంబంధించిన కొంతమంది మీ వర్కర్సే మీకు ఆ విషయాలను చెప్పడం జరుగుతుంది. మీ యొక్క భాగస్వాములు మీరు లేని సమయంలో వ్యాపారానికి సంబంధించిన చేసినటువంటి అవకతవకలన్నీ కూడా నిజాలన్నీ కూడా బయటపడతాయి. అది కూడా ఈ సమయంలో మీరు గనక గట్టిగా నిలదీస్తే వారంతట వారే బయట పెడతారు. కాబట్టి చాలా గట్టిగా ఉండాలి తులరాశి వారు. డబ్బు విషయంలో మాత్రం మీరు గనక మెత్తకగా ఉండి అటువంటి వ్యక్తుల్లో మీకు ఆపోజిట్ మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉంటారో వారు ఆపోజిట్ పర్సన్ మీరు గనక క్వశ్చన్ చేయకపోతే మీకు మరింత మోసం జరుగుతుంది. ఇటువంటి నిజాలు తెలిసిన వెంటనే వారిని నిలదీసి మీరన్నా భాగస్వామి వ్యాపారం నుంచి బయటికి రండి, లేదంటే వారినన్నా బయటికి పంపించండి, లేదంటే ఇది ఇలాగే కొనసాగుతుంది, చాలా మోసపోతారు. జాగ్రత్త తులరాశి వారు. సో చూశారు కదా ఆగస్టు 19 మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందని మేము అనుకుంటున్నాం. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి. తెలిసిన వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ వాచ్ చేస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సమయం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.